ప్రైజ్ ద రబీ టుడే ప్రొఫెసర్ కైల డానియల్. హిందువుల సమస్య ఏమిటి? ఇవాళ మన సబ్జెక్ట్ హిందువుల యొక్క సమస్య ఏంటి అనేది. శ్రీనివాస్ అనే ఒక తమ్ముడు నాకు మెసేజ్లు పెట్టాడు, చాలా మెసేజ్లు. అది ఇంచుమించుగా ఒక 20 పేజీలు ఉంది. అందులో మొత్తం అవన్నీ కూడా చదివి వాటన్నిటికీ రెండు ప్రశ్నలు అవి. కానీ ఈ 20 పేజీలు అతను పెట్టడం అనేది జరిగింది. ఆ 20 పేజీలని 3 ప్రశ్నలుగా విభజించి 3 సమాధానాలు వాటికి చేయటం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈరోజు 2 ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను, రేపు మరి ఒక ప్రశ్నకి సమాధానం చెప్తాను. హిందువుల యొక్క సమస్య ఏంటి అనేది నా యొక్క ప్రశ్న. అయితే శ్రీనివాస్ అనే తమ్ముడు ఏం ప్రశ్న ఇచ్చాడంటే, నీ సమస్య బ్రాహ్మణుడు కాడు, నీ సమస్య బ్రాహ్మణుడు కాడు, సనాతన సంస్కృతి అనే అతను ఒక ప్రశ్న. 6000 సంవత్సరాలకు పూర్వం మన ఇండియాలో ఏ విధమైన మానవ నివాసం లేదు. 6000 సంవత్సరాల క్రితం మన ఇండియాలో మానవుడు అసలు లేనే లేదు. అలాగా ఇండియన్ హిస్టరీ తెలియజేస్తూ ఉంది. నేను చెప్పట్లేదు, ఇండియన్ హిస్టరీ చెప్తా ఉంది. 6000 సంవత్సరాల క్రితం ఏ మానవుడు కూడా ఇక్కడ నివాసం లేడు. ఇక్కడ నివాసం ఉన్నది తమిళియన్స్, తెలుగు, కన్నడ, మలయాళ 4 జాతులు మాత్రమే, 4 భాషలు మాట్లాడే ప్రజలు మాత్రమే. వీరు తప్ప ఇంకెవ్వరు కూడా లేరు అని ఇండియన్ హిస్టరీ తెలియజేస్తూ ఉంది. అయితే సనాతనం అనే పదాన్ని హిందూ వేద పండితులు పదే పదే వాడుతూ ఉన్నారు. సనాతనం అనే పదం, సనాతనానికి అంత సీన్ లేదు ఇండియాలో. ఎందుకంటే సనాతనం అనే పదానికి 1300 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ వయస్సు లేదు, అంటే చరిత్ర లేదు అని చరిత్ర తెలియజేస్తూ ఉంది. మైగ్రేషన్ అట్ బాబిలోనియన్ టవర్, బాబిలోన్ టవర్ గురించి మీకు బాబిలోన్ హిస్టరీలో దొరుకుతుంది. మీకు ఇరాక్ యాన్షియంట్ హిస్టరీ, అతి పురాతనమైన ఇరాక్ చరిత్రలో బాబిలోన్ టవర్ అనేది ఒకటి కనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రజలు మైగ్రేటెడ్ అయ్యారు. కనుక సనాతనం ఏమీ ఈ ఇండియాలో లేదని తెలియజేస్తున్నాను. మైగ్రేషన్ ఎట్ బాబిలోన్ టవర్ అని మొన్న నేను చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. అది ఏ సంవత్సరంలో జరిగిందో ఏమో కానీ మనకైతే సంవత్సరాలు వివరణ అదేం లేదు. కానీ నా యొక్క అనుభవం ప్రకారంగా 1500 నుంచి 15,000 నుండి 12,000 సంవత్సరాల మధ్యకాలంలో జరిగి ఉండవచ్చు ఈ మైగ్రేషన్ అనేది అని నా యొక్క అభిప్రాయం అన్నమాట. ఇరాక్ దేశం నుండి ప్రజలు, అంటే ఇరాన్, ఇరాక్, మెసొపటోమియా, అంటే దాన్ని పురాతనమైన రాజ్యాలుగా ఎలా పిలుస్తారంటే బాబిలోన్, పర్షియన్, అస్సీరియా అని పిలుస్తారు. ఆ ప్రాంతం అది ఇప్పుడు నేను చెప్పే మైగ్రేషన్ జరిగిందన్నాను కదా, అది బాబిలోన్, పర్షియన్, అస్సీరియా అనే రాజ్యాల యొక్క ప్రాంతం. అది ఇంచుమించుగా మధ్యాసియా అయి ఉండొచ్చు, పశ్చిమాసియా, మధ్యాసియా,
వాటికి సంబంధించిన చరిత్ర. అక్కడి నుంచి ప్రజలు ఖండాంతరాలకు వలసపోయారు. ఖండాంతరాలకు, ఆయా ప్రాంతాలకు మనుషులు వలస వెళ్ళిపోయారు అక్కడి నుండి. అంటే ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరుగుంటుంది. అది ఏంటి అనేది కూడా నేను మీకు గత ఎపిసోడ్లో తెలియపరిచాను. మన ఇండియాలో ఆర్కియాలజిస్టులు 4000 త్రవ్వకాలు జరిపారు. కానీ ఏ ఒక్క రుజువు కూడా, ఆధారం కూడా ఈ సనాతనం అనే దానికి సంబంధించింది దొరకలేదు. సనాతనం అంటున్నారు కదా, ఈ సనాతనం అనే పదానికి సూటబుల్ అయ్యే ఏ రుజువు కూడా, ఆధారం ఏది కూడా దొరకలేదు. క్రీస్తు శకం 500 నుండి 700 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క సనాతనం అంటున్నారు కదా, ఆ గ్రంథాలు వ్రాయబడ్డాయి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆయనకంటే ఈ వేదాలు, పురాణాలు, ఈ గ్రంథాల మీద, సంస్కృత గ్రంథాల మీద పరిశోధన చేసిన వాడు ఇండియాలో ఎవడం లేడు. 23 సంవత్సరాల పరిశోధన అయింది. హిందూ గ్రంథాలు ఆధునికమైనవి. వీటికి ఆధునికమైనవి, చాలా ఆధునికము. ఎందుకంటే వీటికి స్క్రిప్ట్ అసలు లేదు, సాంస్క్రిట్ స్క్రిప్ట్ అనేది లేదు. అలాగే ఒరిజినల్స్ కూడా లేవు దీనికి. తాళపత్ర గ్రంథాలు అంటున్నారు కదా, ఆ ఒరిజినల్స్ ఉండాలి కదా, అవి లేవు. అవి లేకుండానే వీళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. కనుక సనాతనం అనే పదం అది అబద్ధం. ఇది మోడర్న్ రిలిజియన్. హిందూయిజం ఈజ్ ఏ మోడర్న్ రిలిజియన్. రెండవదిగా ఇండియాని విభజించి, రెండో ప్రశ్న, ఇండియాని విభజించి బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనేది క్రైస్తవ మిషనరీల యొక్క ప్లాన్ అని పెట్టాడు అతను. ఇండియాని విభజించి బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టేసి, విభజించిన దాన్ని పెట్టేసి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనేది క్రిస్టియన్ మిషనరీస్ యొక్క ప్లాన్ అంట. ఈ తమ్ముడి యొక్క రెండవ ప్రశ్న ఇదే. ప్రతి ఇండియన్కి నేను చెప్పేది ఏంటంటే, హిస్టరీ చదవమని చెప్తున్నాను నేను. ఇండియన్ హిస్టరీ చదవండి, అప్పుడు ఇండియా గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. 29 రాష్ట్రాలుగా ఉన్న మన దేశం మళ్ళీ ఇంకొక 29 రాష్ట్రాలుగా విభజిస్తే తప్పు లేదు అంటున్నాను నేను. పెద్ద రాష్ట్రాలు అయిపోయినాయి, చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉంటే పరిపాలన బాగా ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను. రూలింగ్ ఉండాలంటే, బాగుండాలి అంటే చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉండాలి అవి. అందుచేత ఆ విధంగా విభజన ఉంటే, నువ్వు అన్నట్టే విభజనగా ఉంటే మంచిదే. కానీ ఈ సౌత్ ఇండియాని విభజించేసి దీన్ని తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేతులు పెట్టేయాలి అనేది క్రైస్తవుల యొక్క ఉద్దేశం కాదంటున్నా. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియానిటీలో టెర్రరిజం ప్రబలితే అప్పుడు మనకి ఆ ఉద్దేశం ఏర్పడుతుంది. గనుక ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీలో ఎక్కడ కూడా టెర్రరిజం లేదు. కర్రలు పట్టుకొని తిరగటం కానీ, కత్తులు పట్టుకొని తిరగటం కానీ, తుపాకులు పట్టుకొని తిరగటం కానీ క్రిస్టియన్ రిలీజియన్కి లేదు అని నేను తెలియజేస్తున్నాను. ఇక మనందరం కూడా ఇండియన్ సిటిజన్స్, ఈ ఇండియా యొక్క పౌరులు మనం. ఇండియా మా మాతృభూమి, నాది, ఇది నా తల్లి. ఇండియా ఈజ్ మై మదర్. అది నన్ను కన్న తల్లి, మదర్ల్యాండ్, నా కన్న తల్లి. నేను ద్రవిడ, తెలుగువాడిని. తాతల ముత్తాతలు, ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి కూడా మేము తెలుగు వాళ్ళం, ఆది ఆంధ్రులం మేము కదా. మా క్యాస్ట్ ప్రకారంగా చూసినా, లాంగ్వేజ్ ప్రకారంగా చూసినా మేము ద్రవిడ. అయితే మీరు ద్రవిడ కాదు. ఒకవేళ మీరు తెలుగే మాట్లాడవచ్చు, కానీ మీ మతాన్ని బట్టి మీరు ఆర్య మతం. అది
అంటే వేరే దేశం నుంచి వలస వచ్చిన మతం ఇది హిందూ మతం అనేది. బ్రిటిష్ వాడు 400 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మన ఇండియన్స్కి వాడు ఒక ప్రమాణం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇండియన్ సోల్జర్స్ అందరు యుద్ధంలో పాల్గొంటే మేమేం చేస్తామంటే తిరిగి మీ దేశాన్ని మీకు ఇచ్చేస్తాం, మేము వెళ్ళిపోతాం మా దేశానికి అని వాళ్ళు ప్రమాణం చేశారు. అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే ఇండియాని మన చేతుల్లో పెట్టేసి వాడు వెళ్ళిపోయాడు. వాడి దేశం బ్రిటిషోడో అంటున్నారు కదా వీళ్ళందరూ. లలిత్ కుమార్ గారు అంటే ఈ ముదిగొండ శివప్రసాద్, ధర్మార్గం భాస్కర్ రాజు వీళ్ళందరూ అంటున్నారు కదా బ్రిటిషోడు అని. మనం 3 జిల్లాలంత ఉండదు. బ్రిటిష్ మొత్తం దేశమంతా కలిపి మనం 3 జిల్లాలంత ఉంటుంది, లేకపోతే తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది అనుకోండి మీరు. అంటే దానికి భయపడి సత్తారేంటండి బాబు వీళ్ళు? దాని విస్తీర్ణం ఎంత, దాని ప్రజలు ఎంత, దాని జనాభా ఎంత, దానికి ఉన్న బలం ఎంత, దానికి ఉన్న శక్తి ఎంత, దాన్ని చూసి మీరు భయపడతారేంటి? ఆ భయం ఇంకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. వాడు వెళ్ళిపోయి 75 సంవత్సరాలు అయిపోయినా ఆ భయము మిమ్మల్ని విడిచిపెట్టినట్లేదు. అది మీ భయం మీకు వెంటాడుతూనే ఉంది. కరోనా వైరస్ భయం కంటే కూడా ఈ భయం ఎక్కువైపోయింది మీకు. అందుకనే ఒకవేళ మీరు చచ్చిపోతే ఈ భయంతోనే చచ్చిపోతారు మీరు, గుండాగిపోయి. అంతకు తప్ప నువ్వు అనుకున్నది ఈ దేశంలో అనుకునేది ఏమి జరగట్లేదు. అయినా బ్రిటిష్ వాడి తరం, ఆ తరం గతించిపోయింది. ధైర్యంగా ఉండమని మేము ఎప్పటి నుంచో క్రైస్తవం చెప్తున్నాం. మేము ధైర్యంగా ఉండండి. అందుకనే ఎవడు ఏ రాష్ట్రానికి చెందినవాడైనప్పటికి కూడా, నువ్వు బెంగాలీ అవ్వచ్చు, బీహారీ అవ్వచ్చు, గుజరాతీ అవ్వచ్చు, పంజాబీ అవ్వచ్చు, ఒడియా అవ్వచ్చు, ఎవరివైనా కానివ్వండి, మన అందరము భారతీయులం, మనందరము ఇండియన్స్. అయితే నాయకులకు ముందు చూపు లేకపోవడం వలన ఈ పరిపాలించే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, మినిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ముందు చూపు లేకపోవటం వలన చైనా మార్కెట్ నేడు ప్రపంచాన్ని అలుముకుంది, చుట్టేసింది. చుట్టేయటమే కాదు, కట్టేసింది. అవును, ఫేస్బుక్, టిక్టాక్ నుండి పిల్లలు ఆడుకునే బొమ్మల వరకు కూడా, చిన్న చిన్న బొమ్మలు, రబ్బర్ బొమ్మలు, క్లాత్తో కుట్టిన బొమ్మలు, టాయ్స్, ఇవి ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రికల్స్, ఇవన్నీ చైనా వాడియే కదా. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా వాడి వస్తువే ఉంటుంది. మన దేశంలో ఒక వస్తువును తయారు చేస్తే దాని ఖరీదు 100 రూపాయలు ఉంటే చైనా వాడు 10 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే ప్రోడక్ట్ ఎక్కువ అవుతుంది, అందుకనే రేట్ తగ్గించి వాడు ఇచ్చేస్తున్నాడు. ఒక వస్తువు మీద రూపాయి వచ్చినా 1000 కోట్ల వస్తువులు అమ్మాడు అనుకోండి, 1000 కోట్ల రూపాయలు వచ్చినట్టే వాడికి. అలాగే ప్రపంచం అంతట్లో లక్షల కోట్లు వచ్చి పడిపోతున్నాయి వాడికి. మనోడేంటి, ఒక వస్తువు 100 రూపాయలకి అమ్ముతాడు. అంటే వాడికి అమ్మేవాడికి ఎంత ఉంటుంది అంటే, ప్రొడక్ట్కి, వీడికి, ఏజెంట్కి, ఇవన్నీ పెద్ద మార్కెటింగ్ అనమాట. ఈ బ్లాక్ మార్కెట్ లాగా ఈ 100 రూపాయల వస్తువు మార్కెట్లో దాని విలువ 10 రూపాయలే. అందుకనే చైనా వాడే ఎక్కువ మన దేశ నిధులు, ఆర్థికమైన లాభాలు అవన్నీ వాడు కొట్టేస్తున్నాడు. అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థ నేడు చైనా వలన చిన్న భిన్నం అయ్యింది, అవుతుంది కూడా. తమ్ముడు, నువ్వు ఎకనామిక్స్ ప్రొఫెసర్ లాగా ఉన్నావు. నువ్వు ఎకనామిక్స్ ప్రొఫెసర్వా? ఓకే, మంచిదే. అయితే ఓ పంచి, మన ప్రధాని గారు ఉన్నారు కదా, మోడీ సార్, ఆయనకి నువ్వు సలహాదారుడిగా ఉంటే బాగుంటుందిగా. ఏం చేయాలి ఏంటి అనేది
ఇవన్నీ ఫైనాన్స్ మినిస్టర్స్ లాభం లేదు. నువ్వు ఉండి దేశాన్ని నడిపించు. ప్రపంచంలో ఉంటున్న ఐరోపా దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, మొత్తం ఈ చైనా, ఈ జపాన్, సింగపూర్ వీటిలన్నిటిలో కూడా బట్టలు తడిసిపోతాయి. అంటే ఆర్థిక వ్యవస్థను పెంచు నువ్వు. సరే కానీ మాలియా గారిని ఏం చేశారు? మాలియా లక్షల కోట్లు తీసుకుని వెళ్ళిపోయాడు కదా వాడు. ఎక్కడో విదేశాల్లో, లండన్లో లగ్జరీస్ అనిపిస్తున్నాడు, ఆడవాళ్ళని ఎంత వేసుకొని తిరుగుతున్నాడు. సరే, 2 మోడీలు ఉన్నారు, మామ అల్లుళ్ళు, చిన్న మోడీ, పెద్ద మోడీలు. వాళ్ళు కూడా లండన్లోనే ఉన్నారు కదా. లండన్ నుంచి పట్టుకొస్తానన్నారు, పట్టుకొచ్చారా? పట్టుకురాలేదా? ఎందుకు ఆలస్యమైపోయింది? ఓహో, మీరే సరిహద్దులు దాటించేశారంటగా వాళ్ళనే. నేను అంటలేదు, ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. అరే బాబు, లోన్లు ఇచ్చేసి లక్షల కోట్లు లోన్లు ఇచ్చేసి వీళ్ళేరా బాబు దేశం దాటిచ్చేసి పంపించేశారు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటో చెప్పండి. నేను హిందూ సహోదరులను అడుగుతున్నా, దీనికి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి? పారిశ్రామికవేత్తలు తీసుకున్న బ్యాంక్ లోన్స్ సకాలంలో కట్టకపోతే ఎవరికి నష్టం? ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందా? ఏమవుద్ది? దెబ్బతినకుండా ఏమవుద్ది? లక్షల కోట్లు బ్యాంకులో లోన్లు తీసుకొని ఎక్కొట్టేసి పారిపోతే పేదవాడికి 10,000 రూపాయలు లోన్ ఇవ్వండిరా బాబు అంటే 190 ప్రశ్నలు వేస్తారు. 190 ప్రశ్నలు వేస్తారు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకోమంటారు, పర్సంటేజ్ కావాలంటారు. అంటే ఇది మన దౌర్భాగ్యం. దీన్ని రూపుమాపేది ఎవరు? ఈ ఆర్థిక వ్యవస్థనే, మన భారతదేశంలో ఉంటున్న ఆర్థిక వ్యవస్థని, ఫ్రాడ్, కరప్షన్ని అసలు రూపుమాపేది ఎవడంటే మీరేమంటారు? కలికి భగవాన్ వస్తాడండి అంటారు. ఆడెవడో రావటం కాదు. ఇప్పుడు మనమేం చేయాలి? అసలు మోక్ష ధర్మశాస్త్రం అయితే రాళ్ళతో కూడా చంపేయమంటది. చంపేస్తారా? పవర్ఫుల్ అంతే. ఎవడైనా సరే, ఆడి క్రైస్తవుడైనా సరే, ఎవడైనా సరే, హిందువుడైనా సరే, ఎవరికైనా ఒకటే రకమైన తీర్పు. రాళ్ళతో కూడా చంపేయటమే, ఇంకా సమస్య లేదు. అటువంటి ధర్మశాస్త్రం కావాలి మనకి. మరి మనుచరిత్ర అన్నారు, మనుచరిత్రలో ఈ ధర్మశాస్త్రం లేదా? అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తగలబెట్టారు దాన్ని. హిందూ దేశం, హిందూ మతం అన్న పేరుని పోర్చుగీస్ వాడు పెట్టాడు మనకి. ఇది హిందూ దేశం అన్నాడు. ఇది సింధు దేశాన్ని హిందూ దేశం అన్నాడు పోర్చుగీస్ వాడు. అయితే మీరేం పెట్టుకున్నారు? ఈ హిందూ దేశం పోర్చుగీస్ వాడు చెప్పాడుగా. అయితే ఇందులో ఉన్న మతం హిందూ మతం అని చెప్తున్నారు మీరు. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? పోర్చుగీస్ వాడు ఎప్పుడు పెట్టాడు ఇది? అసలు ఈ దేశం పేరు సింధు దేశం. ఇది సింధు దేశని ఇండస్ అన్నారు. ఇండస్ ఫ్రెంచ్ వాడు, డచ్ వాడు ఇండస్ అన్నాడు. ఇండస్ని ఇండియా అనే పేరు మీద ఐక్యరాజ్య సమితి 1947 ఆగస్టు 15వ తారీఖున ఈ దేశానికి పేరు పెట్టింది. ఇండియా అని పెట్టింది. భారతదేశం అనలేదు, హిందూ దేశం అనలేదు. పోర్చుగీసోడు సింధ్ అనే పదం పలకలేక అటు హింద్ అని పలికాడు. అది హిందూ దేశం అంటున్నారు, హిందూ మతం అంటున్నారు. కానీ హిందూ మతం కాదు, వైదిక మతం, బ్రాహ్మణ మతం అనేవాళ్ళు. మా నాన్నగారు టీచరు కనుక మా అమ్మగారు కూడా టీచరే. అందుచేత ఈ నాలెడ్జ్ నాకు ఉంది. అలాగే మా తాతయ్య గారు కూడా టీచరే. ఆయన పండిట్, తెలుగు పండిట్. కనుక ఆ విధంగా ఈ దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది. ఇకపోతే రాముడు, భరతుడు పాలించిన రాజ్యం అంటున్నారు ఈ దేశాన్ని.
ఆడెవడో తెలియదు, అసలు రాముడు ఎవడో తెలియదు, భర్తడు ఎవడో తెలియదు, ఈ దేశానికి వాళ్ళు ఎవరో తెలియదు. ఇండియన్ హిస్టరీ మొత్తం ఎత్తుక్కోండి, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. భరతులు అని ఒక ఆర్య తెగ ఇండియాకి వచ్చినందువల్ల, ఆ భరతులు వచ్చినందువల్ల వాళ్ళు సింధియన్స్ మీద యుద్ధం చేసి దీన్ని పాలించినందువల్ల ఇది భారతదేశము, భారత్ అని పిలువబడుతుంది. అంతే తప్ప రాముడు తమ్ముడు కైకేయి కుమారుడు ఇది అది అని ఈ సోదేం లేదు. అర్థమవుతుందిగా. సరే, చైనా, పాకిస్తాన్ మొదలైన సరిహద్దు శత్రు దేశాల నుండి మనల్ని రక్షించే నాదుడు. చైనా ఒకవైపు లడక్ మీదకు వచ్చేస్తున్నాడుగా, అలాగే జమ్మూ కాశ్మీర్ మాదే అంటున్నాడుగా పాకిస్తాన్ వాడు. ఈ శత్రు దేశాల నుండి మనల్ని రక్షించే నాదుడు బ్రిటిష్ వాడే రేపు మనల్ని ఈ యుద్ధంలో ఆదుకోవాలి. అందుచేత మన దేశ ప్రధాని మోడీ సార్ ఏం చేస్తున్నాడంటే బ్రిటిష్ వారిని కలుపుకు వస్తున్నాడు. ఐక్యరాజ్య సమితి మీటింగ్కి వెళ్ళటం, పాకిస్తాన్ గురించి ఈ టెర్రరిజం ఇలా ఉంది, ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చేస్తున్నారు, చైనా వాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని బ్రిటిష్ వాడికి చెప్తున్నాడు, అమెరికా వాడికి చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. అందుకని నేడు మనం ఐరోపా, అమెరికా, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు మంచి స్నేహితులం అండి మేము. నువ్వు బ్రిటిషోడో అని ఏడుతున్నారు మీరు అంటే దయచేసి ఐక్యతను పాడు చేయొద్దు అని నేను మనవి చేస్తున్నా. దయచేసి వీళ్ళకి నేను మనవి చేసేది ఏంటంటే, అన్నదమ్ములలాగా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, పారసీకులు, జైనులు, సిక్కులు అందరము భారతదేశంలో అన్నదమ్ముల్లాగా ఐక్యతగా ఉండగా ఈ హిందూ మత పిచ్చ పట్టిన వాళ్ళు, అసలు వీళ్ళకి చరిత్ర తెలీదు, ఏమీ తెలియదు, పుస్తకాలు ముద్ర చేసి అమ్ముకోవటం తప్ప అమ్మేసుకున్నారు పుస్తకాలు అధికమైన ధరలకు. ఆ పేపర్ చూసా నేను, చీప్ క్వాలిటీ పేపర్ అది. ఆ చీప్ క్వాలిటీ పేపరు అది 100 సంవత్సరాలు నిలబడుద్దా పేపర్ అంటే నిలబడదు, అంత శక్తి దానికి లేదు. కనుక ఆ విధంగా వ్యాపారం కొరకు, డబ్బుల కొరకు ఈ కరుణాకర్ సుగుణ కూడా అంతే. వాడికి ఆ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఆ డబ్బులు అకౌంట్లో వాడి బ్యాంక్ అకౌంటు సపోర్ట్ శివశక్తి, హిందూ జనశక్తి అని పెడుతున్నారు. అకౌంట్ నంబర్లు వచ్చేస్తున్నాయి అంటే అందులో మీరు డబ్బులు వేయండి అని. ఆన్లైన్ బెగ్గర్స్ అన్నమాట. కనుక ఇటువంటి దౌర్భాగ్యం, ఈ బెగ్గర్షిప్ అనేది ఇండియాని ఇప్పుడే వదిలేదట్లు లేదు. కనుక స్వశక్తి మీద మీరు బ్రతకండి, కష్టపడండి, పని చేయండి. వాడు పాస్టర్ అయినా సరే అండ్ పురోహితుడైనా సరే, ఎవడైనా సరే ఆటో నడుపుకుంటూ దేవుని గురించి చెప్పుకోవచ్చు, పెయింటింగ్ పని చేసుకుంటూ దేవుడి గురించి చెప్పొచ్చు, వడ్రంగి పని చేసుకుంటూ దేవుడి గురించి చెప్పొచ్చు. అలా చేయండి, కానీ ప్రజలకి హేళనగా ఉండొద్దు. అర్థమవుతుందా? తక్కువగా కనబడొద్దు సమాజంలో. ఒక పద్యం ఉంది కదా, వేమన గారు రాశారనుకుంటా, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అంటాడు. కరము పాలు అంటే గాడిద అనుకుంటా, కరం అంటే. అండ్ గాడిద పాలే శ్రేష్టం అనుకోండి. పాపం అప్పుడు వాళ్ళకి తెలియక ఈ పద్యాలు కట్టేశారు కొన్ని. కనుక నేను చెప్పేది ఏంటంటే, నీకు మనశ్శాంతి లేకుండా ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ఎన్ని కోట్లు ఉన్నప్పుడు కూడా దానివల్ల ప్రయోజనమే లేదు. లగ్జరీస్కి అలవాటు పడిపోతారు. నీ భవిష్యత్తు, నీ కుటుంబం భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అందుకే అమెరికన్స్ చూడండి, పిల్లల్ని కొంచెం చదివించి వదిలేస్తారు. వాడే కష్టపడి పని చేసుకొని వాడే బతకాలి. అంతేకాని
తాతల ముత్తాతల దగ్గర నుండి డబ్బు రాబోయే జనరేషన్ కొరకు గుట్టల గుట్టల కింద పోగేసి ఉంచరు. అది నేర్చుకోండి. ఇవాళ మినిస్టర్స్ దగ్గర గోడౌన్స్ తాళాలు బద్దలు కొట్టి తెరిస్తే అంటే 2000 నోట్లు, 500 నోట్లు, మొత్తం వేల కోట్లు, లక్షల కోట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. అదంతా బ్లాక్ మనీ. అవి ఎలక్షన్ టైంలో బయటికి తీస్తారు వాటిలన్నింటినీ. కనుక అటువంటి పిచ్చ మైండ్, పిచ్చ ఉంచుకోవద్దు మనం. ఒకవేళ ప్రపంచ యుద్ధం వచ్చి, బాంబు వచ్చి నీ గోడౌన్ మీద పడితే నువ్వు దాల్చిన డబ్బు మొత్తం తగలడిపోతుంది. అర్థమవుతుందిగా? అయినప్పుడు కూడా అది సాటి మానవుడిగా, మనిషిగా అది మంచి లక్షణం కాదు అని నేను తెలియజేస్తున్నాను. కనుక హిందువులు సనాతనం, హిందూ మతం అని, అరే బాబు, మతంలో ఏం లేదు. సనాతనం అనేది అసలు ఇండియాలో లేనే లేదు. సనాతనం అనేది బౌద్ధ మతం, సనాతనం ఇండియాలో. రెండవదిగా క్రైస్తవ్యం, సెయింట్ థోమస్ వచ్చారు, కొంకణి వచ్చారు. ఆయన కొంకణి, కేరళ, కర్ణాటక, తమిళనాడులో చనిపోయారు ఆయన. ఆ ప్రాంతాల్లో ఆయన స్వార్థను ప్రకటించాడు. మొదటి శతాబ్దం 52వ సంవత్సరంలో వచ్చారు ఆయన. AD 52లో సెయింట్ థామస్ గారు ఇండియాకి వచ్చారు. ఆయన లైఫ్ హిస్టరీ నేను ఒక వీడియోలో చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. ఆ విధంగా మూడవది ఇస్లాం మతం. అది కూడా వేరే ప్రాంతం నుంచి, అరేబియా ప్రాంతం నుంచి వచ్చింది. కానీ ఈ ఆసియా ఖండంలో పుట్టిన మతాలు ఇవన్నీ. బౌద్ధ మతం, జైన మతం, పారసీక, ఇవన్నీ ఆసియా ఖండంలో. ఇండియాలో ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది బౌద్ధ మతం, నేపాల్లో పుట్టింది. కనుక ఎక్కడ పుట్టినా, ఏమైనప్పుడు కూడా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా సరే, ఐక్యరాజ్య సమితి ఒకటే నిర్ణయించింది కనుక దానికి కట్టుబడి భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు వరంగా ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనందరం కూడా అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండాలి. ఆ విధంగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్లు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.